ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై విలేజ్ జర్నీ వ్లాగ్స్. ఇవాల్టి నుండి మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్సే కాకుండా ఫుడ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి. సో ఫస్ట్ ఫుడ్ వీడియో కాబట్టి మనం స్వీట్తో మొదలెడదాం. క్యారెట్తో స్వీట్ అనగానే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? మొదటిగా క్యారెట్ హల్వా. అలా కాకుండా మనం కాస్త వెరైటీగా క్యారెట్ సాబుదానా ఖీర్ చేద్దాం. మొదలెడదామా? మొదటిగా క్యారెట్ సాబుదానా ఖీర్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్, నానబెట్టిన సగ్గుబియ్యం 1/2 కప్, ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్, పంచదార 3/4 కప్పు, ఉడకబెట్టిన శనగపప్పు 3/4 కప్పు, డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించినవి. మొదటగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్స్ ఘీ వేసుకుందాం. ఆ తర్వాత 1 కప్ తురిమిన క్యారెట్ వేసుకొని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంత వరకు ఘీలో వేయించుకుందాం. ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టుకొని కాస్త క్యారెట్ని మగ్గనివ్వాలి. చూసారా, క్యారెట్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ లిడ్ పెట్టి ఒక 5 to 7 minutes క్యారెట్ని పాలలో బాగా ఉడకనివ్వాలి. చూసారా పాలు ఎలా మరుగుతున్నాయో. ఇప్పుడు ఇందులో అరగంట మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, దాన్ని యాడ్ చేసుకుందాం. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికింది. ఇప్పుడు ఇందులో మ్యాష్ చేసుకున్న శనగపప్పుని వేసుకుందాం. శనగపప్పు మ్యాష్ చేసింది గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలియబెట్టండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా, ఇందులో చక్కెర యాడ్ చేసుకుందాం. చక్కెర బాగా కరిగేంత వరకు ఇలా కలియబెట్టండి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయ్యి ఉడికాయి కదా. సో చివరిగా మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిషింగ్ చేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. సో ఇలాచీ వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎమ్మీ క్యారెట్ సాబుదానా ఖీర్ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మంచి డెజర్ట్లా అంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్. బాయ్.